అవును. మేము ఈవీఎం ట్యాంపరింగ్‌లు చేసే గెలిచాము అని బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే ఎలా ఉంటుందంటారు? అది నిజం ఒప్పుకున్నట్టేనా? వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచినట్టా? ప్రస్తుతానికి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలుంటే దరిదాపు 20 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీల దాకా బీజేపీ అధికారం చలాయిస్తుంది. అయితే ఇదంతా బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్‌లు చేసినట్టేనా? ఎవరా చీఫ్ మినిస్టర్? ఏ రాష్ట్రానికి చెందిన బీజేపీ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారా? అదేనండి, మన ఢిల్లీకి చెందిన బీజేపీ రేఖా గుప్తా చీఫ్ మినిస్టర్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వారు మాట్లాడిన ఎన్డీటీవీ ఇంటర్వ్యూ క్లిప్ అనేది చూద్దాం. इसीलिए जीत रही है एबीवीपी हो या बीजेपी हो, सब ईवीएम हैक कर रहे हैं। चुनाव आयोग आपके साथ है हर जगह, इसलिए आप जीत हासिल कर। अब जब तक 70 साल से वो कर रहे थे ईवीएम हैक तो कुछ नहीं हो रहा था, हमने कर लिया तो बुरा लग गया। ये सही है मामला। ఢిల్లీ బీజేపీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు మాట్లాడిన ఇంటర్వ్యూను అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు కూడా షేర్ చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా సామాజిక మాధ్యమాల్లో ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ సామాజిక మాధ్యమాలు ఐటీ సెల్ వారు మాత్రం ఇది ఎన్డీటీవీకి సంబంధించిన ఇంటర్వ్యూని ఎడిట్ క్రాప్ చేస్తూ వైరల్ చేస్తున్నారంటున్నారు. పూర్తి ఇంటర్వ్యూ గురించి అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో నేను పొందుపరుస్తున్నాను. పూర్తి వీడియో చూస్తూ స్కిప్ చేయకుండా అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర చోట్ల ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.